అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వీడియోలో నేను 1 kg రైస్కి సరిపడా పులుసు ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ చింతపండుని తీసుకున్నానండి. ఇది 120 grams తీసుకున్నాను. దీంట్లో నేను ఇక్కడ హాట్ వాటర్ని పోసుకుంటున్నానండి, ఎందుకంటే తొందరగా నానిపోవడానికి. ఇలా నానబెట్టుకున్న చింతపండుని ఒక 10 to 15 minutes పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు చింతపండుని బాగా పిసుక్కోండి. ఇలా ఒక బౌల్ తీసుకొని దాని మీద జల్లిబుట్టను వేసుకొని ఇలా చింతపండు రసాన్ని తీసుకోండి. ఇలా ఒక 2-3 సార్లు పిసుక్కుంటే చింతపండు రసం వస్తుంది. నేను దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ పులుసు చేసుకోవడానికి ఒక 15 వరకు మిరపకాయలు తీసుకున్నానండి. చూడండి, ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్ని వేసేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. 1 kg పులిహోరకి నేను ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ 1/2 kg పులిహోర చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన క్వాంటిటీస్లో హాఫ్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను, లేదంటే బెల్లంని కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes వరకు బాయిల్ చేసుకోండి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మిక్స్ చేస్తూ ఉండండి. చూడండి, 15 నిమిషాల తర్వాత ఇలా చిక్కబడుతుంది. మంచి పులుపు వాసన వచ్చిందంటే పులుసు రెడీ అయిపోయినట్టే అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. నేను ఇక్కడ 1/2 kg రైస్ని అంటే 2 glasses రైస్ని ఒక 4 glasses వాటర్ పోసుకొని వండి పెట్టుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని చల్లారబెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ పల్లి నూనెని తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 3-4 టీ స్పూన్ ఆవాల్ని వేసుకుంటున్నాను. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. నేను ఇక్కడ పల్లి నూనెని తీసుకున్నాను కాబట్టి ఇలా పొంగొస్తుందండి. ఒక 2 టీ స్పూన్స్ మినపప్పు వేసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్స్ శనగపప్పు వేసుకుంటున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీల్ని వేసుకుంటున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 5 నుంచి 6 ఎండుమిరపకాయలని వేసుకుంటున్నాను. దీన్ని ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు ఒక 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు వేసుకోండి. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ఇంగువ వేయడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేసుకుంటున్నాను. త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకుంటున్నాము. లాస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి, పోపు రెడీ అయిపోయిందండి. వీడియోలు చూసిన విధంగా అన్నాన్ని పొడి పొడిగా చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న పులుసులో హాఫ్ క్వాంటిటీని వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మిగిలిన పులుసుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 1 week వరకు నిలువ ఉంటుందన్నమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపుని వేసేసుకోండి. దీన్ని మంచిగా కలిపేసుకోండి. పులుసులో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదండి, మీరు ఒకసారి టేస్ట్ చూసి కొద్దిగా తక్కువ అయిందనుకుంటే వేసుకోవచ్చు. అంతే అండి, పులిహోర రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి.
నేను కొబ్బరి పులిహోర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీ రెసిపీ అండి, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను కొబ్బరి పులిహోర కోసం ఒక ఎండు కొబ్బరిని తీసుకున్నానండి. దాన్ని ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకున్నానండి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని వండి తీసుకున్నానండి. దీన్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాల్ని వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుంటున్నానండి. దీన్ని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలని వేసుకుంటున్నాను. అలాగే ఇలా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు 5 వేసుకుంటున్నానండి. దీన్ని కూడా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేసుకుంటున్నానండి. త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇంగువ అనేది మంచి టేస్ట్ని ఇస్తుందన్నమాట. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, మన పోపు రెడీ అయిపోయింది. దీన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు రైస్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. సాల్ట్ బాగా మిక్స్ చేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పోపుని ఇందులో వేసేసుకుంటున్నానండి. దీన్ని బాగా కలిపేసుకోండి. అంతే అండి, కొబ్బరి పులిహోర రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. దీన్ని కొబ్బరి అన్నం ఇంకా కొబ్బరి సద్ది అని కూడా అంటారండి. ఇవాళ నేను దద్దోజనం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెరుగన్నం చేసుకోవడానికి అన్నాన్ని మెత్తగా వండుకోవాలండి. నేను ఇక్కడ ఒక కప్ రైస్ని తీసుకున్నాను. నేను ఇక్కడ అన్నాన్ని చల్లారబెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక రోల్ తీసుకుని అందులో 8 నుంచి 10 మిరియాలను వేసుకొని దంచుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో 1 ఇంచు అల్లం వేసుకొని దాన్ని కూడా దంచుకుంటున్నానండి. అన్నం చల్లారిన తర్వాత ఇందులో నేను 1 కప్పు పాలు పోసుకుంటున్నానండి. పాలు పోసుకోవడం వల్ల పెరుగన్నం అనేది గట్టిగా కాకుండా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. దీన్ని కూడా అందులో వేసేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో 1 స్పూన్ శనగపప్పు వేసుకున్నానండి. ఇది ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆవాలు అండ్ కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో కొన్ని కాజుని కట్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నానండి. దీన్ని కూడా ఫ్రై చేసుకోండి. కాజు ఫ్రై అయిన తర్వాత అందులో నేను 1 ఎండుమిరపకాయ ఇంకా 1 పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్న వేసుకున్నానండి. దీన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిరియాలు ఇంకా అల్లం దంచి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మన పోపు రెడీ అయిపోయిందండి. పోపుని చల్లారబెట్టుకోండి. అంతలోపల పెరుగన్నంలో నేను సరిపడే ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. పోపు చల్లారిన తర్వాత పెరుగన్నంలో వేసేసుకోండి. ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, దద్దోజనం రెడీ అయిపోయింది. ఇలా పాలు పోసుకొని చేసుకోవడం వల్ల దద్దోజనం చాలాసేపు వరకు గట్టిగా కాకుండా ఉంటుందండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.